నమస్కారం. ఈరోజు మనం ఒక అద్భుతమైన ప్రయాణం చేద్దాం. శతాబ్దాల విశ్వాసానికి, మాటల్లో వర్ణించలేని వాస్తుశిల్పానికి నిలువుటద్దంలా నిలిచిన రామనాథస్వామి ఆలయం గురించి తెలుసుకుందాం. ఒక దేవుడు తన చేసిన పాపానికి ప్రాయశ్చిత్తంగా ఒక ఆలయాన్ని కట్టించాడంటే వినడానికే చాలా ఆశ్చర్యంగా ఉంది గదూ. పురాణం, చరిత్ర, వాస్తుశిల్పం అన్నీ కలగలిసిన ఆ అద్భుతమైన కథలోకి ప్రయాణిద్దాం పదండి. సరే, మన ప్రయాణం మొదలవుతోంది. ఎక్కడో కాదు, భారతదేశానికి దక్షిణాన తమిళనాడులో ఉన్న రామేశ్వరం అనే ఒక అందమైన ద్వీపంలో. ఇక్కడే ఆ అద్భుతమైన ఆలయం కొలువై ఉంది. రామేశ్వరమంటే కేవలం ఒక ఊరు కాదనమాట. మన దేశంలోనే అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రాల్లో అదొకటి. ఇక్కడి దైవం శివుడు. అయితే కేవలం శైవులే కాదు, వైష్ణవులు, స్మార్తులు, ఇలా హిందూ మతంలోని అన్ని శాఖల వారికి ఇది చాలా పవిత్రమైన స్థలం. ఈ రాతి గోడల వెనుక, ఈ అద్భుతమైన నిర్మాణం వెనుక ఒక పెద్ద కథే ఉంది. ఆ కథేంటో తెలియాలంటే మనం రామాయణంలోకి వెళ్లాల్సిందే. కథ ఇక్కడే మొదలవుతుంది. మనందరికీ తెలుసు, రాముడు రావణుడిని సంహరించాడు. కాని రావణుడు కేవలం రాక్షసుడే కాదు, అతను ఒక గొప్ప పండితుడు, బ్రాహ్మణుడు కూడా. అందుకే రాముడికి బ్రహ్మహత్యాపాతకం చుట్టుకుంది. ఆ పాపం నుంచి బయటపడటానికే ఈ ఆలయానికి బీజం పడింది. మరి పాప ప్రక్షాళన కోసం శివుడిని పూజించాలి. ఆ పూజ కోసం కైలాసం నుంచి ఒక శివలింగాన్ని తీసుకురమ్మని హనుమంతుణ్ణి పంపాడు రాముడు. కాని ముహూర్తం దాటిపోతోంది, హనుమంతుడింకా రాలేదు. అప్పుడు సీతాదేవే స్వయంగా అక్కడున్న ఇసుకతో ఒక లింగాన్ని తయారుచేసింది. సరిగ్గా అప్పుడే హనుమంతుడి కైలాసం నుంచి తెచ్చిన లింగంతో ప్రత్యక్షమయ్యాడు. దీంతో ఆలయంలో 2 లింగాలు ప్రతిష్ఠించబడ్డాయి. ఆలయం గర్భగుడిలో ఈ 2 లింగాలు పక్కపక్కనే కనిపిస్తాయి. సీతమ్మవారు చేసిన ఇసుక లింగాన్ని రామలింగమని, హనుమంతుడు తెచ్చిన దాన్ని విశ్వలింగమని పిలుస్తారు. ఇక్కడే ఒక గొప్ప విషయం ఉంది. తన భక్తుడైన హనుమంతుడికి గౌరవంగా రాముడి ఆజ్ఞ ప్రకారం మొదటి పూజ విశ్వలింగానికే జరగాలి. ఆ సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతోంది. చూసారా? అద్భుతం గదూ. అది రాముడి భక్తి, హనుమంతుడి స్వామిభక్తికి నిదర్శనంగా నిల్చిన ఆ లింగాల కథ. సరే, ఇప్పుడు పురాణాల్లోంచి బయటకొచ్చి ఆ కథకు సాక్ష్యంగా నిల్చిన వాస్తుశిల్పం గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇక్కడ ప్రపంచంలోనే మరెక్కడా లేని ఒక అద్భుతం దాగి ఉంది. అసలు ఈ ఆలయాన్ని ఒక గొప్ప వాస్తు అద్భుతంగా మార్చిందేంటి? ఆ సమాధానం కొన్ని అంకెల్లో దాగి ఉంది. 1212. 1 కాదు, 2 కాదు, ఏకంగా 1212 స్తంభాలు. ఈ ఆలయం బయట కారిడార్లలో ఉంటాయివి. అవి మామూలు రాతి స్తంభాలు కాదండోయ్, ప్రతి ఒక్కటీ ఓ అద్భుతమైన కళాఖండం. ఇక ఆ కారిడార్ల పొడవు అక్షరాల 3850 అడుగులు. ప్రపంచంలో ఏ హిందూ దేవాలయంలోనూ ఇంత పొడవైన కారిడార్ లేదు. ఊహించుకోండి, ఆ దైవిక మార్గంలో నడుస్తుంటే ఆ అనుభూతే వేరు. ఈ అద్భుతం ఒక్కరోజులోనో ఒక్కరి వలనో జరగలేదు. దీని వెనుక శతాబ్దాల చరిత్ర ఉంది. 12వ శతాబ్దంలో పాండ్యులు దీన్ని విస్తరిస్తే ఆ తరువాత జాఫ్నా రాజులు గర్భగుడిని పునరుద్ధరించారు. ఇక మనం ఇప్పుడు చూస్తున్న ఈ పొడవైన కారిడార్లను 18వ శతాబ్దంలో సేతుపతి రాజులు నిర్మించారు. అంటే ఎందరో మహారాజుల భక్తి, కృషి కలగలిస్తేనే ఈ నిర్మాణం సాధ్యమైంది అన్నమాట. ఈ ఆలయం వాస్తుశిల్పం ఎంత గొప్పదో ఇక్కడే ఆధ్యాత్మిక ఆచారాలు కూడా అంతే శక్తివంతమైనవి. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఇక్కడి పవిత్ర జలవనరులు, అంటే తీర్థాల గురించి. ఎలాగైతే రాముడు తన పాప ప్రక్షాళన కోసం శివుడిని పూజించాడో, అలాగే ఇక్కడికి వచ్చే భక్తులు ఈ పవిత్ర జలాల్లో స్నానం చేస్తే తమ పాపాలు పోతాయని బలంగా నమ్ముతారు. ఇది ఆలయ పురాణంతో ముడిపడిన ఒక శక్తివంతమైన ఆచారం. ఈ శుద్ధి ప్రక్రియకొక పద్ధతి ఉంది. మొదట సముద్ర స్నానం, దాన్నే అగ్నితీర్థం అంటారు. ఆ తర్వాత ఆలయంలోకి వెళ్ళి అక్కడ లోపల ఉన్న 22 పవిత్ర బావులలో స్నానం చేస్తారు. ఇక్కడే ఒక అద్భుతమైన విషయం దాగి ఉంది. ఈ 22 బావులు రాముడి అములపొదిలోని 22 బాణాలకు ప్రతీకలని నమ్ముతారు. చూశారా? ఆలయ నిర్మాణం, దాని వెనుకున్న కథ ఎంత అద్భుతంగా పెనవేసుకుపోయాయో. ఇప్పటిదాకా మనం ఆలయం కథ, దాని ఆచారాల గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు మొత్తం హిందూ ధర్మంలో, ఆధ్యాత్మిక ప్రపంచంలో ఈ ఆలయానికి ఉన్న ప్రాముఖ్యత ఏంటో చూద్దాం. రామేశ్వరానికి హిందూ మతంలో 2 ప్రధానమైన, చాలా ఉన్నతమైన స్థానాలున్నాయి. ఒకటి, ఇది 4 చార్ధామ్ పుణ్యక్షేత్రాలలో ఒకటి. 2, ఇది 12 జ్యోతిర్లింగ క్షేత్రాలలో కూడా ఒకటి.
చార్ధామ్ యాత్ర అంటే మన దేశానికి 4 దిక్కులా ఉన్న 4 మహాపుణ్యక్షేత్రాలను సందర్శించడం. ఉత్తరాన బద్రీనాథ్, పశ్చిమాన ద్వారక, తూర్పున పూరి, ఇక దక్షిణాన రామేశ్వరం. తమ జీవితకాలంలో ఈ యాత్ర పూర్తి చేయాలని ఎంతో మంది హిందువులు కోరుకుంటారు. అలా రామేశ్వరం మన దేశానికి దక్షిణ ఆధ్యాత్మిక కేంద్రంగా వెలుగొందుతుంది. మరి జ్యోతిర్లింగమంటే ఏంటి? అక్షరాలా చెప్పాలంటే కాంతి స్తంభం. అంటే అది కేవలం ఒక శివలింగం కాదు, సాక్షాత్తు ఆ శివుడే ఒక అనంతమైన మహాకాంతి స్తంభం రూపంలో ఆవిర్భవించిన పవిత్ర స్థలమనమాట. మన దేశంలో అలాంటివి 12ఉన్నాయి. దీని వెనుక శివపురాణంలో ఒక కథ ఉంది. ఒకసారి బ్రహ్మకి, విష్ణువుకి తమలో ఎవరు గొప్ప అనే వాదన వచ్చింది. అప్పుడు శివుడు వారి మధ్య 3 లోకాలను చీల్చుకుంటూ ఒక అనంతమైన జ్యోతిస్తంభంగా ప్రత్యక్షమయ్యాడు. ఆ స్తంభం మొదలు చివర ఎవరు కనుక్కుంటారో వాళ్లే గొప్ప అని సవాలు విసిరాడు. ఆ విశ్వ సంఘటనకు గుర్తుగానే ఈ జ్యోతిర్లింగాలు ఏర్పడ్డాయని చెబుతారు. ఇప్పుడు ఒక్కసారి ఆలోచించండి. ఒకవైపు రాముడి వ్యక్తిగత పాప ప్రక్షాళనకు నిలయం ఈ క్షేత్రం, మరోవైపు విశ్వమంతటా వ్యాపించిన శివుని అనంత తేజోరూపానికి ప్రతీక. ఒకే ప్రదేశం, ఒక దేవుడు వ్యక్తిగత కథకు, దైవం యొక్క విశ్వరూపానికి ఎలా వారధిగా నిలవగలదు? బహుశా ఈ ప్రశ్నకు సమాధానం వెతకడమే రామేశ్వరం యొక్క అసలైన ఆధ్యాత్మిక ప్రయాణం